అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవా, నీకు స్తుతి స్తోత్రము నాయన. వాక్యమైన దేవా, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకునే కృప మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ఆదికాండము 40వ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. ఆదికాండం 40వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో మరి 23 వచనాలు ఉన్నాయి. 23 వచనాల్ని ధ్యానించుకుందామండి. 1వ వచనం, అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. ఇక్కడ యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఇక్కడ మనము ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నాం. ఎవరెవరు అంటే పానదాయకుడును భక్ష్యకారకుడును ఇద్దరు కూడా రాజు ఎడల తప్పు చేసిన వారుగా ఇక్కడ మనకి కనబడుతున్నారు. 2వ వచనంలో, గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగుల మీద కోపపడి, చూసారా, ఇక్కడ పానదాయకుడు అనగా పాత్రను అందించేవాడని మనము చూడవచ్చు. నెహెమ్యా గ్రంథంలో కూడా నెహెమ్యాని గురించి వ్రాయబట్టం మనం చూస్తాం. 1వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహింపుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించేవాడినై ఇంటిని. చూడండి, ఇక్కడ పానదాయకుడు గిన్నె అందించేవాడిగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. 3వ వచనంలో, వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. 4వ వచనం, ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. వారి కొన్ని దినములు కావలిలో ఉండిన తరువాత, చూడండి, దీని అంతట్లో కూడా దేవుని హస్తం ఉన్నట్లుగా మనము యోసేపు ఎడల చూస్తున్నాం. యోసేపు చివరికి జైలు నుంచి విడుదలయ్యేదాకా కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడని మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఆదికాండం 41వ అధ్యాయంలో మరి అక్కడ మనకి ఆ విషయాలన్నీ కూడా రాయబడటం మనము చూస్తాం. ఇంకా అంతా మనం చూసినట్లయితే 5వ వచనంలో చూస్తే, వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును ఒకటే రాత్రి అందు కలలు కండ్రి, ఒక్కొక్కడు వేరు భావముల కలలు కనెను. ఇక్కడ కలలు అనేవి మనం చూస్తున్నాము. ఈ కలలు ఎవరెవరికినండి? పానదాయకుడికి భక్ష్యకారుడికి ఇద్దరికి కూడా వేరు కళలు వచ్చినాయి. భావము వేరు భావాలుగా ఉన్నట్లు మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. వీళ్ళని యోసేపు దగ్గర ఉంచిన దేవుడే వీళ్ళకు కళలను కూడా ఇచ్చినట్లుగా మనము వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా 6వ వచనం 7వ వచనం 8వ వచనం చూస్తే, తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఎంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగిను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరూ లేరని అతనితో ననగా, యోసేపు వారిని చూసి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడని. చూడండి, తెల్లవారినప్పుడు ఏమైంది? వారిద్దరూ కూడా కళలు కన్నట్లుగా చూసాము. ఆ తెల్లారిన తర్వాత యోసేపు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ముఖాలు ఎలా ఉన్నాయంటే చింతాక్రాంతులై ఉన్నాయంటండి. అప్పుడు వారిని చూసి, ఏంటి మీ ముఖాలు ఎలా ఉన్నాయి, చిన్నపోయినాయి ఏంటి, ఏమయ్యింది అని యోసేపు ఆ ఉద్యోగస్తులను అడగటం, ఫరో ఉద్యోగస్తులను అడగటం జరిగింది. అందుకు వారు ఫరో ఉద్యోగస్తులు చెప్తున్న మాటలు ఏంటంటే, ఏంటి అని మనం చూసినట్లయితే వారు కలలు కంటిమి అని చెప్తున్నారు. అంతేకాదు, వాటి భావం చెప్పగలవారు ఎవరున్నారు? ఎవరూ లేరని అతనితో అన్నప్పుడు యోసేపు మరి వారిని చూసి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మరి మీరు దయచేసి ఆ కళలు నాకు
వివరించి చెప్పండి అని మరి ఆ యొక్క ఉద్యోగస్తులను అడిగినట్లుగా యోసేపును మనము చూస్తూ ఉన్నాం. ఆది కాండము 41:16లో మనం చూస్తే, యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మరి 41:16 యోసేపు ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు ఫరో ఎదుట యోసేపు మాట్లాడుతున్న మాటలు దేవుడే ఫరోకి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పటం అనేది జరిగినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. 9, 10, 11 చూస్తే, అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూసి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. 11 మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పాను. 12 అప్పుడు యోసేపు దాని భావం ఇది, ఆ 3 తీగలు 3 దినములు. 13 ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించను, నువ్వు అతనికి పానదాయకుడు ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే దానియేలు గ్రంథంలో రాయబడినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. బెల్షాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావం నాకు చెప్పనేరడు, నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది కనుక నీవే దానిని చెప్ప సమర్థుడు వంటివి. చూసారా, దానియేలు కూడా కలల భావం చెప్పినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం. అదేవిధంగా ఇక్కడ యోసేపు కూడా కలల భావాన్ని చెప్తున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. 14, 15 చూస్తే, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఎలయనగా నేను ఎబ్రీల దేశములో నుండి దొంగిలింపబడి తిని అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. చూడండి, యోసేపు వారి కలల భావాన్ని చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఆ 3 తీగలు 3 దినాలని, 3 దినాల్లోగా ఫరోని తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు తిరిగి ఇచ్చేస్తారని పానదాయకుడికి చెప్పటము, అలాగే భక్ష్యకారకుడికి మరి అతని గురించి కూడా అతని కలభావం చెప్పటము జరిగినట్లుగా మనం చూస్తాం. అయితే అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయమని, నేను ఈ శిక్షకు పాత్రుడు తగినవాడని కాను, నేను ఏ తప్పిదం చేయలేదని చెప్పి అతనికి చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 16, 17, 18 మనం చూస్తే, అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూసి అతనితో ఇట్లని, నేనును కలకంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను, మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను, పక్షులు నా తల మీదనున్న గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను. అందుకు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇక 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి వ్రాణి మీద నుండి వేలాడదీయించును, అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరం ఇచ్చాను. చూడండి, పానదాయకుని కలభావం చెప్పినప్పుడు అది నమ్మకం కలిగి భక్ష్యకారకుడు కూడా తన కలను చెప్పినట్లుగా చూస్తున్నాం. అప్పుడు 3 దినాలు 3 గంపలుగా, అలాగే మరి పిండి వంటలు పక్షులు తల మీద నుండి గంపను నుండి వాటిని తినుచుండటం ఇదంతా చూసి 3 దినాల్లోగా మరి ఫరో నీ తలను వ్రాణి మీద వేలాడదీయిస్తాడు, అప్పుడు పక్షులు నీ మీద నుండి మాంసమును తింటాయని చెప్పటము, ఇవన్నీ కూడా చూసినప్పుడు పానదాయకుల 21 పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చాను. 22 మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించాను. 23 అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతనిని మర్చిపోయాను. ఇక్కడ చూడండి, రాజుకు పానపాత్ర అందించేవాడు తన ఉద్యోగాన్ని తిరిగి ఉద్యోగంలో చేరినట్లుగా చూస్తున్నాం. చేరినప్పటికీ యోసేపును మర్చిపోయినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం. యోసేపుని పానదాయకుడు మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోలేదండి. ఆయన తన పద్ధతిలో తన సమయంలో యోసేపును జైలు నుంచి బయటికి తీసుకొచ్చినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. 1 నుంచి 19 చూస్తే, జైల్లో ఉన్న ఫరో యొక్క ప్రధాన
వా పనివాడు మరియు వారి కళలు జోసెఫ్ వివరించినట్లుగా చూడండి. పానదాయకుడు మరి భక్ష్యకారకుల కళను వివరించినట్లుగా మొదటి 1-19 వచనాల్లో మనం చూస్తాం. రెండవదిగా ప్రధాన మరి భావాన్ని కూడా అతడు చెప్పినట్లుగా మనం చూస్తాం. మరి దాన్ని బట్టి కృతజ్ఞత లేనట్లుగా ప్ర పానదాయకుడు యోసేపు ఎడల కృతజ్ఞత లేనివాడుగా కలలు మరి భావం చెప్పిన యోసేపుని జ్ఞాపకం ఉంచుకొనమంటే అతడు మర్చిపోయినట్లుగా మనం చూస్తాం. కళల గురించి యోసేపు అంచనాలు అతను చెప్పిన ఖచ్చితమైన రోజున నిజమయ్యాయని, రాజు పుట్టిన రోజున అతన్ని చూడటానికి, పుట్టినరోజును జరుపుకుంటున్న రోజున అతని సహాయకులు అందరూ కూడా అతన్ని చూడటానికి వచ్చినప్పుడు మరియు వారు ఈ 2 కేసుల గురించి మాట్లాడుకున్నారు. మనం పుట్టినరోజును గుర్తుపెట్టుకోవటం, పుట్టినందుకు కృతజ్ఞతలు చెప్పడం, మనం చేసిన తప్పులకు క్షమించడం మరియు మనం చనిపోయిన రోజు కంటే మనం చనిపోయే రోజు కోసం సిద్ధంగా ఉండటం మంచిది. జీవితాన్ని ఎంతగానో ప్రేమించే వ్యక్తులు తమ చిన్న జీవితానికి 1 సంవత్సరం ముగియగానే సంతోషంగా ఉండటమే విచిత్రం. క్రైస్తవులు సంతోషంగా ఉండటానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే వారు జన్మించారు, వారు తమ బాధలు మరియు పాపాల ముగింపుకు దగ్గరగా ఉన్నారు మరియు వారి శాశ్వతమైన ఆనందానికి దగ్గరగా ఉన్నారు. యోసేపు మరి పానదాయకుడు సహాయం చేశాడు కానీ అతని గురించి మర్చిపోయాడు మరియు అతనికి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. కొంతమంది ప్రేమకు బదులుగా ద్వేషాన్ని చూపించేవారుగా ఈ ప్రపంచంలో ఉండటం మనము చూస్తూ ఉంటాం. మనం నిరాశకు గురైనప్పుడు దేవునిపై నమ్మకం ఉంచాలి. మనం మనుషుల నుండి ఎక్కువగా ఆశించలేము కానీ దేవుని నుండి చాలా ఆశించవచ్చని యోసేపు ద్వారా మనము నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క బాధలను, వాగ్దానాలను మరియు ప్రేమను మనం గుర్తించుకోవాలని ఈ యొక్క యోసేపును బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. యోసేపును ఎలా మర్చిపోయారో పానదాయకుడు, అతడు మనకు సహాయం చేసినప్పటికీ మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మర్చిపోతున్నాము. ఇది మంచిది కాదు. కాబట్టి మనము మన జీవితంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని యోసేపుని బట్టి మనం నేర్చుకుంటున్నాం. దేవునికి కృతజ్ఞత కలిగి దేవునిలో మనము నిత్యము కొనసాగాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిందిగా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనము, స్తోత్రము నాయన. యోసేపులా జీవించే కృపను అనుగ్రహించండి నాయన. చేసిన మేలును మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి నాయన అందరి ఎడల కృతజ్ఞత కలిగి జీవించే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.